హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నా పేరు హేము. వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ ఛానల్. సో ఫస్ట్ నేను తండేల్ మూవీ రివ్యూ ఇచ్చే కంటే మీరైతే ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో బోల్డ్ అన్నీ వస్తాయి. సో అవి మీకు ఎప్పటికప్పుడు చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేశారంటే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరైతే ఆ పని చేసేయండి. ఇప్పుడు తండేల్ మూవీ విషయానికి వచ్చేద్దాం. తండేల్ మూవీ ఎలా ఉంది? ఇట్స్ గుడ్. మూవీ అయితే బాగుంది. ఇది రియల్ ఇన్సిడెంట్స్ని ఆధారంగా తీసుకొని చేసిన స్టోరీ కాబట్టి మనము స్టోరీ వైజ్ బాగుంది బాగాలేదు అనేది చెప్పడానికి లేదు. ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేయాలి. వాట్ ఎవర్ వాళ్ళు చూపించేది మనం యాక్సెప్ట్ చేయాలి ఇంకంతే. సో ఎందుకంటే అన్నీ కూడా మన రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని చేశారు కాబట్టి ఓన్లీ స్క్రీన్ ప్లే మనం మాట్లాడచ్చు, ఎక్కడైనా ల్యాగ్స్ ఉన్నాయా, బోరింగ్గా ఉన్నాయా అని. సో చందు గారు చాలా బాగా చేశారు. మూవీ వైజ్ చాలా చాలా బాగా చేశారు. డైరెక్షన్ అంతా చాలా బాగుంది. అయితే స్క్రీన్ ప్లే వచ్చేసరికి కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ అలా ల్యాగ్ చేసినట్టుగా అనిపించింది. అంటే ఫాస్ట్గా ఇది కొంచెం అయిపోద్దా అన్న ఫీలింగ్ వచ్చింది. అది రాకుండా ఉంటే ఓవరాల్గా సినిమా ఇంకా బాగుండేది అనిపించింది. అయితే ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పలేం, కానీ సినిమా అయితే బాగుంది. ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసేలాగా ఉంది. ఇకపోతే నాగ చైతన్య గారి గురించి మాట్లాడాలంటే నాగ చైతన్య గారి కెరియర్లో ఈ మూవీ అనేది చాలా స్పెషల్ అని చెప్పచ్చు. ఒకటి ఇప్పటి వరకు తను తీసిన మూవీస్ కంటే ఇది హైయెస్ట్ బడ్జెట్. ఇదే ఫస్ట్ ఆయనకి పెద్ద బడ్జెట్ అని చెప్పచ్చు. రెండోది చాలా డిఫరెంట్గా చూపించారు. డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో చాలా డిఫరెంట్గా తండేల్ ఆ క్యారెక్టర్, రాజు క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా చూపించారు. మాస్ గెటప్ లోగు అసలు నాగ చైతన్య బాగుంటారా లేదా అట్లా అనుకున్నాం, బట్ చాలా బాగున్నారు. ఆయన వరకు 100% జస్టిస్ అయితే ఇచ్చారు. చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా మెచ్యూర్డ్గా కనిపించారు. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీలో చాలా మెచ్యూరిటీ లెవెల్స్ చాలా పెరిగినాయి. అంటే యాక్టింగ్ వైజ్ చాలా బాగుంది. ఇంకపోతే మనకి అక్కినేని నాగార్జున గారు మాస్గా కనిపిస్తే ఎలా ఉంటుందో అదే స్టైల్లో కనిపించారు. అక్కినేని ఫ్యాన్స్కి అయితే పండుగ అని చెప్పచ్చు. నాగ చైతన్య గారిని చూస్తే ఫుల్ హ్యాపీ ఫిదా అయిపోతారు. అండ్ ఓవరాల్గా కూడా సినిమా చాలా బాగుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూసేలాగుంది. అండ్ సాయి పల్లవి ఈ సినిమాకి ప్రాణం పెట్టేసింది. ఆబ్వియస్లీ తనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చాలా బాగా చేస్తుంది. రీసెంట్గా తను చేసిన మూవీ చాలా పెద్ద హిట్ అయింది కదా. సో అమరన్ మూవీ, అందులో రియల్ క్యారెక్టర్, అది కూడా రియల్ స్టోరీ కాబట్టి ఆ క్యారెక్టర్లో ఏంటంటే తనకి ఇప్పటి వరకు చేసిన మూవీస్ కంటే ఆ మూవీకి సడన్గా ఒక హైప్ వచ్చేసింది. సాయి పల్లవి అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో పెట్టేశారు. సో అక్కడి నుంచి సాయి పల్లవి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతే డెఫినెట్గా ఈ సినిమాలో తను ప్రాణం పెట్టి చేసింది, చాలా బాగా చేసింది. స్టోరీ అంటే స్క్రీన్ ప్లే వైజ్ వస్తే ఫస్ట్ హాఫ్లో లవ్ ఇంకొంచెం బెటర్గా చూపించచ్చేమో అనిపించింది. చాలా బాగుంది, చూపించినంత వరకు బాగుంది, బట్ ఇంకొంచెం బెటర్గా చూపించచ్చేమో అనిపించింది. అండ్ ఇంకపోతే ఇప్పుడు శ్రీకాకుళం స్లాంగ్ కదా, అందరూ శ్రీకాకుళం స్లాంగ్ అంత బాగా మాట్లాడారు అని అనిపించలేదు. బట్ హీరోయిన్ అయితే వాళ్ళ వరకు పర్ఫెక్ట్గా ఉన్నారు. కొంతమంది క్యారెక్టర్స్కి మరి డబ్బింగ్ చెప్పిన వాళ్ళకి మేబీ శ్రీకాకుళం స్లాంగ్ రాలేదేమో, ఆ వచ్చిన వాళ్ళని తీసుకోలేదా లేదంటే అది గ్రౌండ్ వర్క్ చేయలేదా అనేది మనకు తెలియదు. కానీ బట్ ఓవరాల్గా కొంచెం ఆ డబ్బింగ్ అటు ఇటు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేస్తే సెకండ్ హాఫ్లో ఏంటంటే ప్యాట్రియాటిజం అందరికీ ఉంటుందండి. మన దేశం అంటే ఇది అందరికీ ఉంటుంది. అయితే కొన్ని ఏంటంటే ఫోర్స్డ్గా ఏవో సీన్స్ పెట్టినట్టుగా బలవంతంగా చూపించినట్టుగా కొన్ని ల్యాక్ చేసినట్టు అనిపించింది. బట్ ఓవరాల్గా పాకిస్తాన్కి వెళ్ళి, అంటే వీళ్ళు ఏంటంటే ఈ హీరో క్యారెక్టర్ ఫిషర్మెన్. సో ఫిషర్మెన్ వాళ్ళు ఏంటంటే 9 months వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఒక 3 months మాత్రమే వాళ్ళ ప్లేస్కి వచ్చి ఉంటారు. సో ఆ 9 months బయటకు వెళ్ళిన సమయంలో పొరపాటున వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇదంతా కూడా జరుగుతుంది. సో ఈ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా తీశారు. బట్ అయితే కొంచెం ఎక్కడో డ్రాగ్ చేశారేమో, లాగినట్టుగా అనిపించింది. అదంతా లేకుండా సీన్స్ అయితే చాలా చాలా బాగా చూపించారు. అండ్ యాజ్ యూజువల్గా మన నాగ చైతన్య గారు చెప్పినట్టు యాక్షన్ అయితే ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో చేశారు.
అండ్ వీళ్ళిద్దరూ ఇది ఫస్ట్ మూవీ కాదు కదా, సాయి పల్లవి అండ్ నాగ చైతన్య ఇది సెకండ్ మూవీ. ఆల్రెడీ వాళ్ళిద్దరు పెయిర్ ఎలా ఉంటుంది మనం ఆల్రెడీ చూసాము. సో ఈ సినిమాలో ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మేబీ నెక్స్ట్ మూవీ కూడా చేసినా కూడా మనం యాక్సెప్ట్ చేస్తాము, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అంతా వర్కౌట్ అయింది. అండ్ ఇది ఏంటంటే మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చింది కాబట్టి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు సినిమా. ఎందుకంటే ఈ ఫిషర్మెన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ సీలో సీక్వెన్సెస్ కానీ మనము అంతా సముద్రంలో ఆ షిప్ దగ్గర చూపించటము, ఆ బోట్ దగ్గర అంతా చాలా నీట్గా తీశారు. అంటే అంతా ఖర్చు పెట్టి అండ్ తీసే సీన్స్ కూడా చాలా నీట్గా మంచిగా తీశారు. ఓవరాల్గా ఆర్టిస్టులు అందరూ కూడా ఆ క్యారెక్టర్స్ ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళకి బాగా సెట్ అయిపోయారు, మంచిగా చేశారు. అండ్ దీనికి మెయిన్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పి అంటే ఇంతకుముందు డిఎస్పి మ్యూజిక్ వస్తుందంటే ఒక రేంజ్లో, అంటే ఇంక అసలు మనం మూగిపోతాము ఆ రేంజ్లో ఉండేది. మధ్యలో కొంచెం తగ్గింది అనిపించింది, బట్ ఈ మూవీతో మళ్ళీ ఇది వచ్చేసింది. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేశారు. దానివల్ల మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆ క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోతాం. అమ్మాయిలైతే సాయి పల్లవి, అబ్బాయిలైతే నాగ చైతన్య, వాళ్ళ క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోయి మనమే వాళ్ళు అన్నట్టుగా ఇదైపోతాము. అంత బాగుంది. ఇది ఏంటంటే లవర్స్ చూస్తే కనుక వాళ్ళైతే డెఫినెట్లీ ఇది అవుతారు, నాకు తెలిసి ఏడ్ చేస్తారు కూడా. అంటే అంత సెన్సిటివ్గా ఉన్న వాళ్ళైతే ఏడ్ చేస్తారు, అంత ఎమోషనల్గా కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి. చాలా చాలా బాగా తీసుకెళ్లారు. ఎక్కడ అంటే కొన్ని చిన్న చిన్న సీన్స్ తప్పించి ఎక్కడ బోరింగ్గా అయితే అనిపించలేదు. నీట్గా ఒక కమర్షియల్ మూవీ ఎట్లుండాలి అలానే తీసుకెళ్లారు. ఇంకపోతే సో ఇందులో చేసిన క్యారెక్టర్స్ అందరూ కూడా బాగానే చేశారు, కానీ పాకిస్తాన్లో మనకి ఆ జైలు అదంతా చూసినప్పుడు ఇంకొంచెం అంటే అక్కడ ఎలా ఉంటాయి ఏంటి అని రీసెర్చ్ చేసి చూపించడం ఇదంతా చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ శ్రీకాకుళం స్లాంగ్లో మాట్లాడాలి కదా, ఆ స్లాంగ్ కూడా వీళ్ళు చాలా బాగా మాట్లాడారు. హీరోయిన్ అంటే మన నాగ చైతన్య గారు తెలుగు వచ్చు, బట్ సాయి పల్లవి కూడా ఆ స్లాంగ్ మాట్లాడటం అనేది బాగుంది. దొరలగొట్టేయడం అనే వర్డ్ ఒకటి బాగా అంటే ఊతపదం లాగా హీరో ఎక్కువ సార్లు యూజ్ చేస్తూ ఉంటారు. నిజంగా దొరలగొట్టేశారు. సినిమా అయితే చాలా బాగుంది. అక్కినేని ఫ్యాన్స్కి ఇదొక బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు. అండ్ నార్మల్ వాళ్ళందరికి కూడా సినిమా అయితే నీట్గా క్లీన్గా ఎటువంటి వల్గారిటీ లేకుండా చాలా నీట్గా చూపించారు మూవీ. డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూసే మూవీయే, బట్ నాట్ అసలు ఈ సినిమాతో ఇంకా అననేది అయితే కాదు, కానీ చాలా బాగుంది. ఈ సినిమాతో నాగ చైతన్యకి అయితే పేరు వస్తుంది. సో ఇది 5/3.5 ఇవ్వచ్చు. బాగుంది. డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.